సరే ఇక ఈ గేమ్ చేంజర్ విషయానికి వచ్చేద్దాం సార్. శంకర్ గారు ఒక తమిళ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ సినిమా ఔట్‌పుట్ నాకు నచ్చలేదు. నేను 5 గంటల సినిమా తీశాను. అద్భుతమైన సన్నివేశాల్ని నిర్వికారంగా కత్తిరించాల్సొచ్చింది. 2:30 గంటల ఫుటేజ్‌ని తీసేసి 2:30 గంటల సినిమా రిలీజ్ చేయాల్సొచ్చింది. ఆ సీన్స్ ఉండుంటే సినిమా రిజల్ట్స్ మరోలా ఉండేది అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో విమర్శించేస్తున్నారు. 5 గంటల సినిమా తీసావా? దీనివల్ల ప్రొడ్యూసర్ మీద భారం పడింది. సినిమా ఆర్టిస్ట్‌ల టైం అంతా కూడా వృధా అయిపోయింది. నువ్వు పెట్టిన సన్నివేశాలు నీకు ఔట్‌పుట్ నచ్చలేదంటున్నావు. మరంటే నీ దగ్గర ప్రాపర్ స్క్రిప్ట్ లేదా? నువ్వు సన్నివేశాలు అద్భుతమైనవి తీసేసినావు అంటున్నావు. మరి నువ్వు పెట్టిన సన్నివేశాలు అద్భుతమైనవి కావా? ఈ రకంగా చర్చించుకుంటున్నారు సార్. మరి నా కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఒకటుంది. హ్మ్. ప్రొడ్యూసర్‌కి నష్టం ఉండదు. ఓకే. బలైపోయింది అమెజాన్ వాడు, బలైపోయింది ఏ సోషల్ మీడియా వాడు, బలైపోయింది ఏ సాటిలైట్ వాడు, బలైపోయింది ఒక డిస్ట్రిబ్యూటరు, బలైపోయింది ఒక ఎగ్జిబ్యూటరు. ఓకే. కదా! హ్మ్. ఈయన ఆల్రెడీ బిజినెస్ తమిళనాడులో ఒక ఆదిత్య రామన్ ఆయన చేశాడు. కర్ణాటక ఒకళ్ళకి చేశాడు. ఓవర్‌సీస్ ఒకళ్ళకి చేశాడు. హ్మ్. మహారాష్ట్ర ఒకళ్ళకి చేశాడు. అదే నార్త్ ఇండియన్. ఇక్కడ తెలుగులో బిజినెస్ చేశాడు. ఆల్రెడీ ఎగ్జిబ్యూటర్‌తో డబ్బులు లాగారు. అయితే దీంట్లో ప్రాఫిటబుల్ ఎవరు? ప్రొడ్యూసర్. నష్టం ఎవరికొచ్చింది? డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్. కదా! హ్మ్. వాళ్ళు నాశనం అయిపోయారు. ఓకే. మీరు 5 గంటల సినిమా తీశారు శంకర్ మన దిల్ రాజు గారు తెలుసు కదా! మీరు 5 గంటల సినిమా తీశారని హీరో గారు తెలుసు కదా! మీ ఇద్దరు కలిపి హీరోని నాశనం చేసేసారు. మీ ఇద్దరు కలిపి హ్మ్. శంకర్ గారు పెద్దాయన, శంకర్ గారు పెద్దాయన, దిల్ రాజు గారు పెద్దాయనే. ఇండస్ట్రీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తర్వాత ఆయనే. రేవంత్ రెడ్డి గారి తర్వాత ఆయనే ఇండస్ట్రీ. ఆయనే దిక్కు. ఇంకెవరు లేరు ఇండస్ట్రీలో. ఆయన ఎందుకంటే అంత అహంకారంతో ఉంటాడు కాబట్టి ఏదైనా చెప్పిందే చేస్తాడు. చెప్పాడు టికెట్లు ఆఫ్టర్ ఆల్ నాకు అవసరం లేదన్నాడు. కళ కావాలనుకో ఆయన ఏమన్నాడు? కనుసైగుతో టికెట్లు తెచ్చుకుంటున్నాడు, తెచ్చేసుకున్నాడు. మళ్ళా హైకోర్టు కనుసైగుతో టికెట్లు తీసేసింది. అవును. అంటే మీరు ఎన్ని చేసినా మనకంటూ ఒక పైన ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యాయమూర్తి గారి రూపంలో దేవుడు న్యాయమూర్తి గారి రూపంలో ఉంటాడు. ఎవరో ఒకరు వేస్తారు కదా! హ్మ్. కనుక అందుకే అహంకారం పనికిరాదు, ఆంభావం పనికిరాదు. ఓకే. కనుక ఇవన్నీ కూడా మనం శంకర్ గారు సినిమా తీసినా, మీరు తీసినా ఆ హీరో గారు సూపర్ డూపర్ హిట్ రంగస్థలం ఇచ్చాడు. అవును. ఆ హీరో గారు 'త్రిబుల్ ఆర్' సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు, గ్లోబల్ స్టార్. హ్మ్. ఆయన తీసుకొచ్చి మీరు ఇబ్బంది పెట్టడం అనేది ఎంత దాకా కరెక్ట్? నెంబర్ 1. ఆయన మంచి సబ్జెక్టు, పాపం మంచి డైరెక్టర్‌గా, మంచి ప్రొడ్యూసర్‌గా ఆయన డేట్స్ ఇచ్చాడు. ఆయన్ని ఈరోజు మరి పండక్కి తీసుకొచ్చి హిట్ కొడతాం, హిట్ కొడతాం అని చెప్పి ఆయనకు అబద్ధం ఆడడం రాదు. అందుకే మాట్లాడలేదు ఆయన. హ్మ్. సినిమా కోసం మీరు అబ్జర్వ్ చేసుకోండి. రామ్ చరణ్ గారు ఎక్కడి నుంచైనా చూసుకోండి. రామ్ చరణ్ గారు ఒక్క దగ్గర కూడా ఇది చాలా చూశాను, ఇది చాలా బాగుంది, అస్సలు నా భూతో నా భవిష్యత్తు కానీ అలాంటి ఎక్స్ట్రాలు ఆయన మాట్లాడు. అవును. ఆయన ఎప్పుడు కూడా సినిమా ఫ్యాన్స్కి చాలా ప్రేమిస్తాడు. చక్కగా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాడు. ఆయన సినిమా కూడా ఆడాలని కోరుకుంటాడే తప్ప ఏ రోజు కూడా ఇంకో సినిమా పోవాలని కోరుకోడు. ఆయన సినిమా నష్టపోవాలని కోరుకోడు. ఓకే. ఆయన ముఖంలోనే అర్థమైంది ఈ సినిమా తేడా కనబడుతుందని. రాజమండ్రి మన సభలోనే చూడొచ్చు ఇవన్నీ. చిరంజీవి గారు అసలు రాలేదు. అవును. ఎన్నిటికి ఒక సంకేతాలు ఉన్నాయి ముందే. హ్మ్. ఫ్యాన్స్ 10వ తారీఖు నాడు ఎవరైనా డేట్ వేస్తారా? ఎన్నో శతాబ్దాల నుంచి 10వ తారీఖు, 9వ తారీఖు 6 నెలల ముందు బుక్ చేసుకుంటారు టికెట్లు. ఇది సంక్రాంతికి వెళ్దాం పండగలకి అని. అందరూ పండగ ప్రయాణంలో ఉంటారు. 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు. ఈ 4 రోజులు ప్రయాణంలో ఉండే సినిమాలు ఎప్పుడైనా ఆడాయా? మరి మీరు ఆ సినిమాని మీరు చాలా మేధావు కదా, అప్రచాణిక్యులు కదా, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్గా నాకున్న తెలివి ఎవరికీ లేదని చెప్తారు కదా. ఆ సినిమా తీసుకొచ్చి ఆ డేట్లు వేసి మంచి సినిమాని ఓపెనింగ్ లేకుండా చేశారు కదా. ఒక ఫ్యాన్ వెళ్ళకపోయాడు. ఫ్యాన్స్ అనుకున్న మళ్ళీ ఎవరు వెళ్ళకపోయారు. ఆ సినిమాని మొత్తం టోటల్గా మళ్ళీ 186 కోట్లు గ్రాస్ అని చెప్తారు. ఏ రూట్లో వస్తుంది? మీరు అమ్మిన ఏరియాలో వస్తాయి తప్ప గ్రాస్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును. నేను డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబ్యూటర్ని, హ్మ్. ప్రొడ్యూసర్ని. ఒక్కసారి దిల్ రాజు గారు నేను కూర్చుందాం. 186 కోట్లు ఎక్కడి నుంచి కలెక్షన్ వచ్చింది? నార్త్ ఇండియా ఎంత కలెక్షన్ వచ్చింది? కలుద్దాం, సరదాగా చెప్దాం. ఒకవేళ నా తప్పు అనుకోండి, 186 కోట్లు నిజంగా వచ్చింది అనుకోండి, నేను మాట్లాడిన ఇంకెప్పుడు. లేకపోతే ఆయన మొత్తం పదవికి రాజీనామా చేసి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాడా? కాదు కదా. ఆయనకి అది ఇష్టం ఉండదు. రామ్ చరణ్ గారికి ఇలా తప్పుడు లెక్కలతో ఇష్టం ఉండదు, తప్పుడు మాటలు ఇష్టం ఉండదు. ఓకే. ఆయన సిస్టమేటిక్గా సినిమా బాగుందంటే అందరూ బాగుండాలని కోరుకుంటాడు. హ్మ్. కనుక దిల్ రాజు గారు ఆయన మీద మెప్పు పొందడం కోసం 186 కోట్లు గ్రాస్ అంటే 172 కోట్లు గ్రాస్ దేవరా. హ్మ్. అవును.
ఏ కాదు అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే జనాలు పబ్లిక్ మనం మీరు 600 రూపాయలు టికెట్ పెట్టడం వల్ల జనాలు రాలేదు. 10వ తారీఖు రిలీజ్ వల్ల జనాలు రాలేదు. పబ్లిక్ దగ్గర జనాల దగ్గర డబ్బు లేదు. 3,000 4,000 ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, ప్రపంచం అంతా ప్రయాణాల్లో ఉంటే ఎక్కడ సినిమా చూస్తారు మీ థియేటర్కి వచ్చి? 6 నెలల ముందు బుకింగ్లు కదా ఇవి. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. దిల్ రాజు గారిది తప్పుదం కనబడుతుంది. దిల్ రాజు గారు మేధావి అన్న దాంట్లో తప్పుటడుగు వేశాడు. దిల్ రాజు గారు డేట్ రాంగు, శంకర్ గారు తీయడం రాంగు. ఈ సమయంలో ఈ సినిమా తీయకూడదు, ఈ సమయంలో ఈ సబ్జెక్టు ఆయన రామచంద్ర గారితో తీయకూడదు. మంచి సబ్జెక్టు, మంచి సినిమా అయినా కూడా అది భారతీయుడు అప్పుడు చూశారు, జెంట్లమెన్ ఎప్పుడు చూశారు, ఇప్పుడు సినిమా చూసే పరిస్థితుల్లో జనాలు లేరు. మంచి చెప్తే చూడరు. మీరు గంధపు చెక్కల కోసం చెప్పండి చూస్తారు. మీరు ఇంకొక సముద్రంలో మొత్తం టోటల్గా డ్రగ్స్ స్మగ్లింగ్ చేద్దామంటే చూస్తారు. లేకపోతే 10 మందిని పొడి చేస్తామని చూస్తారు, 10 మందిని లేపేస్తామని చూస్తారు. అంతే తప్ప హెల్మెట్ పెట్టుకోండి బాబు, నేను చక్కగా నీట్గా ఓటు వేయండి బాబు అంటే అసలు వాళ్ళకి అది వినపడదు కూడా వినపడదు. కనుక ప్రజలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి, శంకర్ గారు ఆ విధంగా తీశారు కాబట్టి ఆయన సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ అయినా జనాలకి ఎక్కలేదు. ఏ సినిమా అయినా వాళ్ళకి సంక్రాంతికి వస్తున్నాడు అనేది ఒక డిఫరెంట్ కామెడీ థింగ్ అంతే. అది కూడా పెద్ద సినిమా కాదు, కామెడీ పండించాడు కాబట్టి ఏ సినిమా లేదు కాబట్టి ఆ సినిమాకి జనాలు వెళ్ళారు. డాకు మహారాజ్ ఒక డిఫరెంట్ మూవీ, అది పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, ఓకే యావరేజ్ సినిమా అంతే. ఎవరు ఈసారి మొత్తం బ్లాక్ బాస్టర్ లెవెల్ కొట్టలేదు. కాకపోతే అందరూ రేపు ఎల్లుండి తర్వాత సోమవారం తర్వాత మనకు తెలుస్తాయి కలెక్షన్. సో ఇప్పటి వరకు అయితే సంక్రాంతి విన్నర్ ఏ సినిమా అనుకోవచ్చు సార్ మీ ఒపీనియన్ లో?